చాలామంది అరే నేను ఎంత బాగా మాట్లాడినా నాతో ఎవరు సరిగ్గా మాట్లాడడం లేదు, కనీసం నాతో సరిగ్గా ఉండడం లేదా అని అనుకుంటూ ఉంటారు కదా. కరెక్ట్. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా లోపం మీలో ఉందా లేకపోతే ఎదుటి వ్యక్తిలో ఉందా అని? డెల్ కార్నెగీ రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే బుక్లో ప్రపంచంలోని పెద్ద పెద్ద లీడర్లు, బిజినెస్ మ్యాన్లు పాటించే 4 అతి ముఖ్యమైన సూత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనుషులందరికీ ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే ఎంత పెద్ద తప్పు చేసినా సరే తమని తాము సమర్థించుకోవడానికే ప్రయత్నిస్తారు. మనం ఎదుటి వ్యక్తిని విమర్శించినప్పుడు వారు తమ తప్పులను తెలుసుకోవడం కంటే మనల్ని ఎక్కువగా నిందిస్తారు. విమర్శ అనేది ఎదుటి వ్యక్తి యొక్క ఈగోని దెబ్బతీస్తుంది. ఎవరినైనా మార్చాలనుకుంటే కోపంతో కాదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి నేను ఇంపార్టెన్స్ కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ మనం చాలాసార్లు ఇతరుల తప్పులు మాత్రమే వెతుకుతాం. మంచి చేసినప్పుడు అభినందించడం మర్చిపోతాం. కాబట్టి వాళ్ళని ఊరికినే పొగడకండి. వారిలో ఉన్న మంచి గుణాన్ని గుర్తించి మనస్ఫూర్తిగా ప్రశంసించండి. ఎంత చెడ్డవాడైనా సరే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం ఉండే ఉంటుంది. దానిని మీరు గుర్తించండి. ఒక చిన్న ప్రశంస ఎదుటి వ్యక్తి రోజంతా సంతోషంగా ఉండేలా చేస్తుంది. వారికి మీపై నమ్మకాన్ని పెంచుతుంది. మనకేం కావాలనేది మనకు ముఖ్యం, కానీ ఎదుటి వ్యక్తికి అది అవసరం లేదు. అందరూ తమ సొంత ప్రయోజనాల గురించి ఆలోచిస్తారు. కాబట్టి మీరు ఏదైనా పని చేయించాలనుకున్నా లేదా ఒక వస్తువును అమ్మాలనుకున్నా నాకు ఇది కావాలని చెప్పడం కంటే దీనివల్ల నీకేం లాభం అనేది మాత్రమే చూపించండి. ఎదుటి వ్యక్తి అవసరాన్ని గుర్తిస్తే వారిని మాట వినడానికి సిద్ధంగా ఉంటారు. చాలామంది నలుగురిలో గొప్పగా మాట్లాడి ఆకట్టుకోవాలని చూస్తారు. కానీ నిజానికి మాట్లాడే వారి కంటే తమ మాటలను శ్రద్ధగా వినేవారే అందరికి ఎక్కువగా నచ్చుతారు. ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారి మాటలను శ్రద్ధగా వినండి. వారి ఇష్టాలు, సమస్యల గురించి ఎక్కువగా మాట్లాడే విధంగా ప్రశ్నలు అడగండి. ఎప్పుడైతే మీరు ఎదుటి వ్యక్తి మాట్లాడింది శ్రద్ధగా వింటారో అప్పుడు మీ చుట్టూ ఉన్న వారందరూ మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇతరులతో సంబంధాలను మెరుగుపరచుకోవడం అనేది ఒక కళ. ఎదుటి వ్యక్తిని గౌరవించడం, ప్రశంసించడం మరియు వారి మాటలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఆకట్టుకోగలరు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి.